అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం మెత్తగా ఉండే, టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేటట్లుగా జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుందాం. రొట్టె చేతగాని వాళ్ళైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. మెత్తగా, చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. మనకి ఒక రోజు ఉన్నా సరే నెక్స్ట్ డే కూడా చాలా బావుంటాయి. హెల్తీగా, టేస్టీగా రొట్టె తినాలి అనుకుంటే సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సరే, ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె కానీ, ప్యాన్ కానీ పెట్టేసుకోండి. ఇందులో 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నాను. అందుకోసం 2 కప్పుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని, కొద్దిగా నూనె కానీ, ఆయిల్ కానీ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయినాయి కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో జొన్న పిండి వేసుకోవాలి. ఒక కప్పు జొన్న పిండి వేసుకొని, పిండి ఒకసారి ఇదంతా నీళ్ళల్లో కలిసేటట్లుగా చక్కగా ఈ విధంగా స్పూన్‌తో కానీ, విస్కర్‌తో కానీ ఈ విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా అంతా బాగా కలిపేసుకొని, ఇంక రెండో కప్పు పిండి కూడా వేసుకొని, జస్ట్ మనం ఒకసారి కలిపేసుకొని, ఇంక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవడమే. చల్లారిన తర్వాత చేత్తో చక్కగా పిండంతా బాగా మర్దన చేసుకొని, బాగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. జస్ట్ నేనైతే ఇట్లా పైపైన కలిపేసి ఇంక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి చేతికి తీసుకొని చక్కగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అట్లాగే మంచిగా చేత్తో అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. బాగా ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. 2 కప్పులకి నేను 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువయిందనుకుంటే పిండి యాడ్ చేసుకోండి, పర్లేదు. మనం రొట్టెలు చేసేటప్పుడు కూడా పొడి పిండి యాడ్ చేసుకుంటాం కదా! అక్కడైనా సరే మనకి చాలా బాగా వస్తాయి. చూడండి, పిండయితే ఈ విధంగా ఉంది. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత రొట్టెలు చేసేసుకుందాం. మనం చక్కగా చేత్తో రావట్లేదు అనుకుంటే ఈ విధంగా చపాతీ కర్రతోనే మనం చేసుకోవచ్చు. చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఈ విధంగా చేత్తో బాగా మెదుపుకోండి. ఇలా చేసుకుంటే మనకి పిండిలో జిగురనేది ఉంటుంది కదా! చక్కగా రొట్టెలైతే చాలా బాగా వస్తాయి. సజ్జ రొట్టెయినా, జొన్న రొట్టెయినా ఏదైనా సరే ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని చక్కగా ఈ విధంగా మనం చపాతీ కర్రతో రోల్ చేసేసుకోవటమే. చాలా బాగా వస్తాయి మనకి. జొన్న రొట్టె జనరల్‌గా మనకి చేత్తో అయినా, కర్రతో చేసినా గూడా కొంచెం ఎడ్జెస్ అయితే విడిపోతూ ఉంటాయి. ఈ విధంగా చూడండి, మీకు నార్మల్ చపాతీలాగే వస్తుంది కదా! చాలా బాగా వస్తాయి. కొంచెం నేనైతే బాగా పెద్దగా చేసుకొని, మధ్యలో ఈ విధంగా కొంచెం కట్ చేసుకొని తీసేసుకున్నాను. ఎడ్జెస్ కొంచెం నీట్‌గా బాగొస్తుందని చెప్పేసి కట్ చేశాను. ఈ విధంగా చిన్న చిన్న రొట్టెల్లాగా చేసుకొని చాలా పలసగా వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి. చూడండి, మీకు పలసగా వచ్చింది కదా రొట్టె. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని చక్కగా ఈ 2 వైపులా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కాల్చుకొని తీసేసుకోవడమే. జొన్న రొట్టెకి మనం కొంచెం ఈ విధంగా వాటర్‌తో పైనంతా స్ప్రెడ్ చేసుకొని, ఏదైనా క్లాత్ తోటి 2 వైపులా వాటర్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చక్కగా పొంగుతూ మంచిగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూడండి, మీకిక్కడ పొంగుతూ కనిపిస్తుంది కదా! చాలా బాగా వస్తాయి. అసలు మెత్తగా ఎంత బావున్నాయో, మనకి ఒక రోజున్నా నెక్స్ట్ డే కూడా చాలా బావుంటాయి టేస్ట్ అయితే. ఏ కర్రీతో అయినా తినొచ్చు హ్యాపీగా. హెల్తీగా, టేస్టీగా డిన్నర్‌లోకి ఇలా రొట్టెలు చేసుకొని తినాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈరోజు డిన్నర్‌లోకి జొన్న రొట్టె, పెరుగులో ఉడికించిన శనగలు, ఉల్లిపాయ ముక్కలు కలిపిన హ్మ్. ఇది మనకి ప్రోటీన్ ఉంటుంది కదా! సో, అందుకని పెరుగులో ఉడికించిన శనగలైతే వేసుకున్నాను. క్యారెట్ కర్రీ, అలాగే టమాటా పచ్చడి. హెల్తీగా, టేస్టీగా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేత కాదు అని అనుకోకుండా చక్కగా ఎవరైనా తినాలి అనుకుంటే ట్రై చేయండి. చాలా మెత్తగా వస్తాయి మీకు. పలుచగా కూడా వస్తాయి. చాలా బావుంటాయి. టేస్ట్ కూడా అంతే బావున్నాయి. సింపుల్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా డిన్నర్‌లోకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న డయాబెటిక్ వాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు.